ఎక్కడ చూసినా అందరూ శానిటైజర్లు మాస్కులు వేసుకుంటున్నారు అన్న మా దేశం కోసం ప్రార్థన చేయన్నా. ఓకే చెల్లి, చేస్తానులే, తప్పకుండా చేస్తాను. అన్న మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ డాడీకి కోల్చని నీళ్ళు తాగిపిస్తాం. వాళ్ళు చెడ్డ పనులు, దొంగతనాలు, బూతి మాటలు అందరినీ తిట్టుకుంటూ చర్చికి రాకుండా అక్కడనే ఆపేస్తున్నారు. అవునరా, యేసయ్య నాతో మాట్లాడారు. అదే జాన్, నేను చేసిన పెద్ద తప్పు. ఆ రోజే డబ్బును వదిలేసి ఉంటే ఈ రోజు నా స్థితి వేరేలా ఉంది. ఏం కావాలని కోరుకున్నారన్నా? రోల్స్ రాయిసా, H2R ఏం కావాలని కోరుకున్నారు? సారీ జాన్, నన్ను క్షమించు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నాకు దుఃఖం ఆగట్లేదు. వయసులో చిన్నవాడైనా పెద్దవాళ్ళు ఎంతో మంది చేయలేని గొప్ప కార్యాన్ని చేశాడు. ప్రజలందరికీ ఓ పాఠంగా, ఆదర్శంగా నిలిచాడు. ఇంతకీ ఏం చేశాడా అని ఆలోచిస్తున్నారా? రండి అతని మాటల్లోనే తెలుసుకుందాం. నాకు జీసస్ అంటే చాలా ఇష్టం అక్క. యేసయ్య అంటే నాకు ప్రాణం. నువ్వు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ మమ్మీ నీకు ఫేవరెట్ ఫుడ్ లంచ్ బాక్స్లో పెట్టిందనుకో, ఒక పీరియడ్లో ఎన్నిసార్లు లంచ్ బాక్స్ గురించి ఆలోచిస్తావు? అక్క, జీసస్ మాటలు ఎంత పాయింటో తెలుసా? అనంత హ్యాండ్సమ్గా ఉంటాడు. హలో అంకుల్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు బ్యాక్ టు బైబిల్ ప్రోగ్రామ్. మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకుంటారా అంకుల్? చాలా సంతోషం అమ్మా. మీలాంటి చిన్నపిల్లలతోనే నా అనుభవాన్ని పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వావ్, సూపర్ అంకుల్. చాలా మంది బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ చేస్తారు, కానీ మీ ఫ్రెండ్షిప్ చాలా గుడ్ గా ఉంది అంకుల్. జీసస్ ని ఫాలో అవ్వాలని ఎందుకు అనిపించింది అంకుల్ మీకు? ఎందుకంటే ఆయన మాటలు వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయమ్మా. ఆయన మాటలు నన్ను అట్రాక్ట్ చేసినాయమ్మా. అంకుల్ బతుకున్న లేవని. ఏం చేయాలా అని ఆలోచిస్తూ నినివేకి బదులుగా తర్చిస్ వెళ్ళి వాడేకి కూర్చున్నానమ్మా. బాబాయ్ అంకుల్, యేసయ్య చూసిన మీ భయం లేదా? అమ్మాయి బాబా, నా భయం వేస్తుంది అంకుల్. అసలు మీకు నిద్ర ఎత్తబట్టింది అంకుల్? మరి యేసయ్య వాళ్ళని క్షమించాడు అంకుల్? అవునమ్మా, యేసయ్య కోపం పోయింది, వారిపై కనికరం కలిగింది, వారు పనిష్మెంట్ తప్పించుకున్నారు. మరి మీరు క్వీన్గా ఎలా సెలెక్ట్ అయ్యారు? అప్పుడు రాజు దగ్గరికి అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళే రోజు వచ్చింది. అప్పుడు ఎవరికి వాళ్ళే నేనే రాణి అవుతాను అని సిద్ధమవుతున్నారు. కానీ నేను యేసయ్యకి చిన్న ప్రేయర్ చేసుకొని ఆయన చిత్తానికి వదిలేశాను. ఆ డిన్నర్లో రాజుని మా ప్రజల్ని కాపాడమని బతిమలాడుకున్నాను. వావ్, చాలా తెలివిగా కేర్ఫుల్గా అడిగారక్క. ధైర్యం చేసి మనం ఒక్కడుగు ముందుకు వేస్తే చాలు, దేవుడు కార్యాల్ని నెరవేరుస్తాడు. నేను కూడా మా దేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తే దేవుడు కార్యాన్ని నెరవేర్చాడు. బాబాయ్, హోల్ నైట్ ప్రేయర్ అక్క. నేనైతే అవునా జస్టిన్? మనం దేనికోసమైనా ప్రార్థన చేస్తుంటే యేసయ్య మనకిస్తాడని నమ్మకంతో ప్రార్థన చేయాలి. నేను అనుకున్నట్టే పేతురు అంకుల్ వచ్చాడు జస్టిన్. నాకెంత సర్ప్రైజింగ్ గా అనిపించింది తెలుసా? దానికి ఒక పెద్ద రహస్యం ఉంది. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నావా అమూల్య? అబ్బా, ఆ ప్లేస్కి నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది అక్క. చాలా ఎక్సైటింగ్గా ఉంది అక్క. చాలా బాగుంటుంది కదా ఆ ప్లేస్. యూదుల దగ్గర నుంచి డబ్బులు వదిలేస్తారు కదా, 100 రూపాయలు వదిలేసిన కాడ ఎవరికి చెప్పకే 200 రూపాయలు వదిలేసేవాడు. అమ్మ బాబోయ్, అది మోసం కదా అంకుల్. నేను చాలా హైట్ కదా, అందుకే. నా పేరు కయ్యోను. నేను ఆదాము అవ్వకి మొదటి పుత్రుడిని, అంటే ఫస్ట్ సన్. దేవుడు నా బలి కాకుండా మా తమ్ముడి బలిని అంగీకరించాడు. దానివల్ల మా తమ్ముడి పైన మామూలు కోపం రాలే, భలే కోపం వచ్చింది అసలు. ఆ కోపంలో వాడు పక్కన కేకలు వేస్తున్నాడు. ఆ కోపంలో నేనేం చేయాలో, నా కోపం చల్లారదాకా వాడిపై పడుతుంటే వాడు అన్నా చంపదన్నా, అన్నా చంపదన్నా, కొట్టదన్నా
ఎంతో కేకలు వేశాడు ప్రశాంత్.